అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? సరస్వతి పొంగింది. గౌతముడు అనే ఋషికి ఏకతుడు, ద్వితుడు, త్రితుడు అనే ముగ్గురు కొడుకులు. తండ్రి ముగ్గురి చేత చక్కగా అధ్యయనం చేయించాడు. ముగ్గురిలోకి త్రితుడు శ్రేష్ఠుడు. అతని ప్రసంగాలు వినడానికి ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చేవారు. ఒకసారి ముగ్గురు సోదరులు యజ్ఞం చేయ తలపెట్టి తగిన ప్రదేశాన్ని వెతుక్కుంటూ బయలుదేరారు. వారు నిర్జన ప్రదేశంలో నడుస్తూ ఉండగా ముందు నడుస్తున్న త్రితుడికి ఎట్టెదుట ఒక పెద్ద పులి ప్రత్యక్షమయ్యింది. అతను దాన్ని దగ్గరకు వచ్చిన దాకా చూడలేదు. ఏకతుడు, ద్వితుడు మటుకు పులిని ముందుగా చూసి కూడా త్రితుడిని హెచ్చరించక పారిపోయి చక్కా చెట్టెక్కారు. త్రితుడు కూడా పారిపోతూ ఒక పాడుపడిన బావిలో పడిపోయాడు. అతనికి పులి నుంచి అపాయం తప్పింది. త్వరలోనే అతనికి స్పృహ కూడా తెలిసింది. అతని అన్నలు అతన్ని పులి చంపి ఉంటుందనుకొని చాలా సంతోషించారు. అతనికి యజ్ఞభాగం ఇచ్చే అవసరం తప్పింది కదా అనుకున్నారు. అయితే భూత పిశాచాల ఉచ్చాటన మంత్రం త్రితుడికే తెలుసు. అతని అన్నలకు తెలియదు. వారి యజ్ఞభూమిని భూత పిశాచాలు ఆవహించాయి. పాడుబడిన బావిలో ఉన్న త్రితుడు యజ్ఞముహూర్తం సమీపించిందని తెలిసి రాళ్లు కొట్టి నిప్పు చేసి ఎండుటాకులు మంట చేసి అదే తన యజ్ఞం అనుకున్నాడు. అది పవిత్ర స్థలం కాదు. అతని వద్ద యజ్ఞ పరికరాలలో ఒక్కటీ లేదు. అయినా అతని దీక్షకు మెచ్చి దేవతలు ప్రత్యక్షమై అతన్ని వరం కోరమన్నారు. ఈ బావిని పునీతం చెయ్యండి, ఇందులో స్నానం చేసిన వారు పవిత్రులయ్యేటట్లు అనుగ్రహించండి అని త్రితుడు దేవతలను కోరాడు. వెంటనే బావిలోకి నీరు వచ్చి అతన్ని పైకి ఎత్తింది. అంతర్వాహినిగా ఉండిన సరస్వతీ నది త్రితుడి వరం ఫలితంగా పైకి వచ్చేసింది. అందరూ సంతోషించి త్రితుణ్ణి ప్రశంసించారు. విన్నారు కదా సరస్వతీ నది పైకి ఎలా వచ్చిందో. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.